వాజీ యుద్ధం. ఈ రెండు మాటలు వింటేనే మనసులో ఒక కలకలం మొదలవుతుంది. ఇది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు. తుపాకులు, బాంబులు, రక్తపాతమున్న యుద్ధం కూడా కాదు. ఇది మన జీవితాల్లో, మన ఆలోచనల్లో నిత్యం నడిచే యుద్ధం. కవిత మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. నిజంగా మనం స్వేచ్ఛగా ఉన్నామా? లేదా ఎవరో వేసిన నియమాల మధ్య, భయాల మధ్య, మౌనాల మధ్య బతుకుతున్నామా? చుట్టూ చూస్తే శాంతి ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ప్రతిరోజూ పోరాటమే. అన్యాయం కనిపించినప్పుడు మాట్లాడాలా? లేదా నోరు మూసుకోవాలా? నిజం తెలిసినా ప్రశ్నించాలా? లేదా నిశ్శబ్దంగా తప్పుకోవాలా? ఇదే వాజీ యుద్ధం. ఇక్కడ శత్రువు బయట ఉండడు. మన భయమే మన శత్రువు. మన అలసత్వమే మన శత్రువు. ఇది మన పని కాదు అనే భావనే అసలైన శత్రువు. ఈ కవిత చెబుతుంది, యుద్ధమంటే ఆయుధాలు కాదు. యుద్ధమంటే ధైర్యం, నిలబడి మాట్లాడే మనస్సు, ప్రశ్నించగల ఆత్మగౌరవం. ఒక మనిషి మారితే, ఒక ఆలోచన మేల్కొంటే అదే నిజమైన విజయం. అదే ఈ యుద్ధంలో గెలుపు. మనం మౌనంగా ఉంటే అన్యాయమే గెలుస్తుంది. మనం భయపడితే అసత్యమే రాజ్యమేలుతుంది. కానీ ఒక్కసారి మనస్సు గట్టిగా నిలబడితే చిన్న గొంతే అయినా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ కవిత మనల్ని రెచ్చగొట్టదు, మనల్ని మేల్కొలిపిస్తుంది. నీవు ఎవరి పక్షంలో ఉన్నావో అడుగుతుంది. న్యాయం వైపా లేదా మౌనం వైపా అని. ఇదే వాజీ యుద్ధం. ఇది బయట కాదు, లోపల జరిగే యుద్ధం. ఇది గెలిస్తే సమాజం మారుతుంది. ఇది ఓడితే మనమే ఓడిపోతాం. ఇలాంటి గట్టి ఆలోచనలతో మనసును కదిలించే ఈ కవితను అందించిన కవి తమ్మినేని అక్కిరాజు గారికి మనస్ఫూర్తిగా వందనం. ఇలాంటి అర్థవంతమైన కవితలపై సమాజాన్ని ఆలోచింపజేసే వీడియోలు ఇంకా చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.